ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. జానీ తర్వాత ఇచ్చింది చాలా అద్భుతమైన హీ ఎంజాయ్డ్ ఇట్ ఏ లాట్. సో అది అయిపోతే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్కి ముందు June 12th రిలీజ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వటం. ఆ పోస్ట్ పోన్ పీరియడ్లో ఇండస్ట్రీలో జరిగినటువంటి పెల్మెల్ అంతా మీకు తెలుసు, అందరికీ తెలుసు. సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోవటానికి కుట్రలు చేశారని, ఆపేయటానికి జరిగిందని చెప్పేసినటువంటి ఒక ఇది పెద్ద జరిగింది. దాని మీద పెద్ద పెద్ద నిర్మాతలు వచ్చేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. ఒక అల్లు అరవింద్ గారు కానీ, ఒక దిల్ రాజు గారు కానీ వాళ్ళు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఆ హోల్ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపటానికి ప్రయత్నించారా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇట్ ఆల్ హ్యాపెండ్ లైక్ అనా? అది సార్, ఆ ఎపిసోడ్ జరిగేటప్పుడు నా మైండ్ దాని మీద లేదు సార్. ఓకే. ఎందుకంటే నా మైండ్ అంతా దానికంటే చాలా సీరియస్ అయిన విషయం, సినిమా కంప్లీట్ చేయాలి. మొత్తం నా షోల్డర్లో ఉంది, ఇన్ని వర్క్, హెవీ వర్క్, పెండింగ్ వర్క్ ఉంది, నా మైండ్లో తెలుసు. సో రీ రికార్డింగ్ చేయాలి. రీ రికార్డింగ్ అంటే ఇంకో 15-20 days టైం అవుతుంది. అంత విజువల్స్కి అంత ఎనర్జీ కావాలి. సో ఈ టైం ఎప్పుడు దొరకద్దా అని నేను అనుకుంటున్నాను. సో మనకి ఇంకొంచెం టైం దొరికితే బాగుంటుంది. ఈ సీజీ షార్ట్స్ కరెక్షన్స్ ఉన్నాయి, ఆ కరెక్షన్ షార్ట్స్ మళ్ళీ వెనకాల తిరిగి వస్తే బాగుంటుంది. రెండింగ్ టైం పడుతుంది. సో అందువల్ల నా మైండ్ అంతా దాని మీద ఉంది, కానీ ఇక్కడ జరిగే వీటి మీద అసలు అనుకోలా, పట్టించుకోలేదు దాని గురించి. అండ్ ఆ టైంలో ఒక్కటి మట్టుకు ఏంటంటే, అప్పుడు థియేటర్స్ వాళ్ళు మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు జరిగేది కానీ ఏంటంటే 6 monthsగా తెలుగు సినిమాలో ఈ జనవరి 1st నుంచి ఇప్పుడు దాకా థియేటర్కి ఆడియన్స్ రావటం లేదు. అందువల్లే ట్యాక్స్ తగ్గించాలో లేకపోతే టర్మ్స్ మార్చాలో అని ఏదో ఇది మాట్లాడుతున్నారు. ఆ రాని 6 months జనాలు ఈ సినిమాకి వచ్చారు. సో పవన్ సార్ అంత పెద్ద ఓపెనింగ్స్ వచ్చింది మనకి, థియేటర్ ఫుల్స్ అయింది, అన్ని దగ్గర అన్ని షోస్ ఆల్మోస్ట్ అన్ని స్క్రీన్స్ ఫుల్స్ అయింది. సో ఇంత పవర్ఫుల్ హీరో ఉండేటప్పుడు అందరు కోరుకుంది ఏంటంటే పవన్ సార్ ఇంకా కంటిన్యూగా ఇలా సంవత్సరం ఒక సినిమా అయినా చేస్తే ఇలా మనకి ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ 6 months ఒక పెద్ద హీరో ఒక ఓపెనింగ్స్ పడుతూ ఉంటాయి, ఎవ్రీ 3 months 4 months. కాబట్టి థియేటర్స్ బాగా రన్ అవుతాయి. ఈ 6 monthsలో పెద్ద హీరో ఫిల్మ్స్ రాలా, ఓన్లీ ఫస్ట్ సినిమా ఇదే వచ్చింది 6 monthsలో. సో అందువల్లే ఇలాంటి స్ట్రైక్లు ఇన్ని జరుగుతున్నాయి. ఎవ్రీ 3 months ఒక బిగ్ స్టార్ సినిమా వచ్చింది అనుకోండి, ఈ ప్రాబ్లం ఇవన్నీ ఉండేది కాదు అనేది నా ఫీలింగ్. ఇలాంటివి అలాగే ఇలాంటి పెద్ద ఫిల్మ్ని అందరు ఎంకరేజ్ చేయాలి. ఒక రిస్క్ తీసి ప్రొడ్యూసర్ ఇంత ఖర్చు పెట్టి ఒక 3 crores సినిమా తీస్తున్నారంటే, అన్ని లాంగ్వేజ్ తీసుకుని తెలుగు సినిమాని ప్రతి లాంగ్వేజ్ తీసుకుని వెళ్తున్నారంటే ప్రెస్ కానీ మీడియా కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ఎదురు చూస్తున్నారు. 50% సపోర్ట్ చేయాలి, మొత్తం కాకపోయినా. ఎందుకంటే ఒకే ఏదైనా నెగిటివ్ అయింది అనుకోండి ఇంకా మనం లేలేం. సో ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. ఇవన్నీ తీసే పర్పస్ ఏంటి? సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. జనాలు థియేటర్కి రావాలి, సినిమా బాగుండాలి, సినిమా చూడాలి. అందరూ ఓటీటీలో టీవీలో చూస్తున్నారు కాబట్టి దాన్ని కాకుండా థియేటర్లో చూడాలి అనే ఒకే మెయిన్ మోటివ్తో ఒక ఎక్స్క్లూజివ్ పెద్ద సినిమా చేస్తున్నాం. లేకపోతే చిన్న సినిమా చేసుకుని వెళ్ళిపోవచ్చు మనం, బట్ దాని రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ టైంకి రకరకాలైనటువంటి ఇది వినిపించినాయి. సినిమా బిజినెస్ కాలేదని, ఎవడు ముందుకు రావట్లేదని, ఎవడు కొంటలేదని, దానివల్లనే పోస్ట్ పోన్ చేసుకున్నారని. పవన్ కళ్యాణ్ సినిమాకి బిజినెస్ కాకపోవటం ఏంటి, పవన్ కళ్యాణ్ సినిమాకి ఓపెనింగ్స్ ఉండకపోవటం ఏంటి అనేటువంటి టాక్ ఒకవైపు అది రన్ అవుతుంది. నిజంగా ఆ టైంలో మీరు బిజినెస్ పరంగా మీరు అనుభవించినటువంటి టెన్షన్ ఏంటి? రిలీజ్ తర్వాత ఫైనల్గా రిలీజ్ విషయంలో మీరు ఎలాంటి అనుభవాలు ఎక్స్పీరియన్స్ చేశారు? మీరు బిజినెస్ పని టెన్షన్ లేదు సార్. మనం ఓటీటీ బెస్ట్ ప్రైస్కి ఇచ్చిన, హైయెస్ట్ ప్రైస్ ఇచ్చిన ఓటీటీ ఆల్రెడీ అమెజాన్ తీసుకున్నారు, అందరికి తెలుసు. సో శాటిలైట్, డిజిటల్ అన్ని అదర్ రైట్స్తోనే మనకి వి రికవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ 2 days కలెక్షన్లోనే బ్రేక్ ఇవ్వండి సినిమా. సో మనకి బిజినెస్ పరంగా కాస్ట్ వైస్ మనకి ఆ టెన్షన్ లేదు. టెన్షన్ ఏంటంటే ఒక మన స్టాండర్డ్ని, మన డిగ్నిటీని మనం తక్కువ చేసుకోలేదు. సో మనం కావాలని తక్కువకి ఇవ్వలేము, తక్కువ చేసుకోలేము. సో అందువల్ల మనకి ఒక ప్రైస్ అని ఒకటి ఉంది, ఒక లిమిట్ అని ఉంది. ఒకటి ఎవరు రాకపోయినా మనం ఓన్గా చేసేసుకుంటాం అనే ఫీలింగ్లో ఉన్నాము. లేదంటే మన ప్రైస్ వస్తే మనం ఇస్తామని, బట్ మనకి కరెక్ట్గా అన్ని లాస్ట్ మినిట్లో వర్కౌట్ అయింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీకి రావటం, ప్రెస్ మీట్కి, ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు సిచ్యువేషన్ ఏంటి, చేసిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి? ఆ 2 daysలో ఈ గేమ్ చేంజింగ్ అనేది ఏమైనా జరిగిందా? గేమ్ చేంజింగ్ అనేది ఓపెనింగ్ సార్, ఎక్స్ట్రానరీ ఓపెనింగ్, గేమ్ చేంజింగ్, ఒక మిరకిల్, పెద్ద ఓపెనింగ్స్. ప్రీమియర్కి అన్ని స్క్రీన్స్ ప్రీమియర్ ఇప్పుడు దాకా వేయలేదు ఎవరు. అన్ని స్క్రీన్స్ ప్రీమియర్ వరల్డ్ వైడ్ ఫుల్ అయింది.
ఓకే. సో అక్కడే రికవర్డ్ 50% ఆఫ్ ద బడ్జెట్. సో దట్ వాస్ బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ సార్ రాగానే. అంటే దట్ ఈస్ అన్బిలీవబుల్ థింగ్. ఓకే. ట్రేడ్లో ఇంకా సినిమా ఈజ్ ఎట్ టు డూ అనేటువంటిది ఒకటి ఉంది. అదే సార్, మనం ఎప్పుడు కాస్ట్ అనేది బిఫోర్ రిలీజే రికార్డ్స్, బట్ ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చేది మనం ఇంకా పెద్ద హిట్, మెగా హిట్ అలాంటి రేషియోల కోసం చూస్తాం మనం. పవన్ కళ్యాణ్ గారు పవర్లో ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన మీ సినిమా రిలీజ్ కోసమో లేకపోతే మీ సినిమా టికెట్ రేట్లు పెంచడం కోసం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఆయన పలుకుబడిని ఉపయోగించి మీకేమైనా హెల్ప్ చేశారా? నిజంగా నాకు ఆ టికెట్ రేటు, స్పెషల్ షోస్ ఐడియా లేదు సార్. ఇప్పటికి నేను డైరెక్టర్గా ఏమనుకున్నానంటే, నాకు అడగకుండా స్పెషల్ షో వేసేసారు, నేను కాపీ రెడీ చేయట్లా, లేట్ అవుతా ఉంది. నన్ను అడిగింటే థర్స్డే మార్నింగ్ 4 o'clock వేస్తుంటే బాగుండేది, బిఫోర్ నైట్ వేసేసారని ఫీలింగ్లో ఉన్నాను అని. సో అలా ఏం చేయలేదు సార్. ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, బికాస్ నాన్నగారు ఉన్నారు కాబట్టి ఒక ప్రొసీజర్ ఉంది. అది వెళ్ళి మనం ఇక్కడ సీఎం గారిని వెళ్ళి కలవటం,